అవకాశం వస్తే అన్ని రంగాల్లో మహిళలు దూసుకు వెళ్తారన్నారు మంత్రి సీతక్క. అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళ్లి వస్తున్నారని చెప్పారు. మనం చేయగలమనే ఆత్మవిశ్వాసం మహిళల్లో ఉండాలన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో మహిళా శివంగి టీంను ప్రారంభించారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మల్ జిల్లాలో మహిళా శివంగి టీంను ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధితో పాటు ఇద్దరు అధికారులు మహిళలే కావడం కార్యక్రమంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రంగాలలో అవకాశం ఉంటే తప్పకుండా దూసుకుపోగలుగుతారు. ఆకాశాన్ని కూడా చీల్చుకొని మరి అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు మహిళలను మనం చూసినాం. కాబట్టి ఎక్కడ అయినా కూడా ఫస్ట్ మెంటల్గా అవేర్నెస్ ఉండాలి. వాళ్ళకు ఇది మగవాళ్ళు చేయగలిగినప్పుడు మేమెందుకు చేయలేము, మనుషులు అనే వాళ్ళు చేస్తున్నప్పుడు ఉమెన్గా కూడా మేమెందుకు చేయలేము అనేది ఫస్ట్ తర్ఫీదు ఇవ్వడం. ఈ స్పెషల్ పార్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఉన్నాయి, అందరూ చేస్తున్నారు. ఫస్ట్ టైం మనకి 30% రిజర్వేషన్లో ఎక్కువ మంది విమెన్ ఎయిర్ ఫోర్స్లో రావడం బట్టి వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. నలుగురు లేడీస్ తునికా కోసం వెళ్ళి వాళ్ళు తప్పిపోయారు. అలాంటి సర్చ్ ఆపరేషన్స్లో మనకి విమెన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ముందే మనం ఒక 6 months నుంచి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా ఇది March 6కి ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము. అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము. ఈరోజు మీ చేతుల మీదుగా ఈ శివంగి టీం లాంచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. రైట్, డీటెయిల్స్ అంజయ్య అడిగి తెలుసుకుందాం. అంజయ్య, నిర్మల్ పోలీస్ శాఖలో శివంగి టీంల ఏర్పాటుపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నిర్మల్ జిల్లాలో మహిళలు రాణిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అభినవ్, అదేవిధంగా ఎవరైతే ఎస్పీ ఉన్నారో జానకి షర్మిల ఉన్నారు. ఈ విధంగా వీరిద్దరు కూడా ఏదైతే ప్రత్యేకంగా పాలన రంగంలో దూసుకు వెళ్తున్నారు, అదేవిధంగా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలోనే కొత్తగా ఒక శివంగి టీం ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఆయుధాలు ధరించి వాళ్ళు కొత్తగా ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు కానీ ఏదైనా ఆపరేషన్ మొదలు పెట్టినప్పుడు కానీ వీళ్ళను ఉపయోగిస్తామని ఇప్పటికే ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఎస్పీ ప్రకటించడం జరిగింది. వీళ్ళకు ప్రత్యేకంగా ఒక 2.5 నెలలుగా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఆపరేషన్ ప్రారంభం అయితే చాలు, ఆ ఆపరేషన్ ను పూర్తి చేసేంత వరకు వీళ్ళు ముందుండి పోరాటం సాగించే విధంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఎస్పీ చెప్తున్నారు. ఇప్పటికే మామడ మండలంలో గత కొన్ని రోజుల క్రితం ఎవరైతే అడవికి వెళ్లారో ఆదివాసీ మహిళలు, ఆ సందర్భంగా ఆదివాసీ మహిళలు చచ్చిపోవడం జరిగింది. ఆ సందర్భంలోనే ఇలాంటి ఆలోచన పురుడు పోసుకుంది. ఆ ఆలోచనతోనే ఈ విధంగా శివంగి టీంను ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఇప్పటికే పోలీస్ అక్కల పేరుతోని ఏదైతే ప్రత్యేకంగా ఏవైతే సంఘటన జరిగినప్పుడు కానీ ఆపరేషన్లు నిర్వహించడం, అదేవిధంగా ఏదైతే రోడ్డు పైన పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఆ తనిఖీలు నిర్వహించడం వంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు మరొక టీం ఏదైతే శివంగి టీం అదనంగా రావడంతో నిర్మల్ జిల్లాలో మరింత ఏదైతే మహిళా పోలీసులు ఏవైనా కేసులు కానీ అదేవిధంగా ప్రజలకు రక్షణ అందించడంలో ముందుంటారని చెప్పొచ్చు చంద్రిక.